హెచ్టీవీ అండ్ నేను మీ హేమమాలిని. అండ్ హెచ్టీవీలో ఫిలిం అప్డేట్ ఏంటి అంటే కనుక దేవరా రన్ టైం ఏంటి అన్నది అయితే తెలిసిపోయింది. ఎట్టకేలకి ఫస్ట్ రివ్యూ అయితే బయటకు వచ్చేసింది. సెన్సార్ బోర్డు వాళ్ళు అయితే సో దేవరాని చూసేసి దానికి U/A సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన పనులన్నీ కూడా చాలా చకచకా చేసేస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏ స్టార్ హీరో సినిమా అయినా కానీ ఎంతో పెద్ద ఏమంటారు మూవీ బ్యానర్ నుంచి కానీ ప్రొడక్షన్ నుంచి కానీ ఒక లైక్ హిస్టారికల్ సినిమా అంటే అట్లా టైం రన్ ఆల్మోస్ట్ 3 hours కన్నా ఎక్కువ ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాము. అది ఏంటంటే దేవరాకి లక్కీగా 3 hours కన్నా లోపే అనమాట. 2 hours 57 minutes కి క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడని. అండ్ ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈసారి ఎన్టీఆర్ బ్యానర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడం జరిగింది. కొరటాల శివ గారి డైరెక్షన్ లో మనకి దేవరా మన ముందుకు రాబోతుంది. అండ్ ఇందులో బాలీవుడ్ హాటెస్ట్ బ్యూటీ యాజ్ ఆఫ్ నౌ కరెంట్ ట్రెండింగ్ జాన్వీ కపూర్ తెలుగులో తన ఫస్ట్ డెబ్యూ ఫిలిం. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు స్ట్రైట్ అవే తెలుగు ఫిలిం లో విలన్ గా నటించబోతున్నారు. అండ్ దేవరా 2 parts లో మనకు కనిపించబోతుంది. అండ్ ఈ September 27th అయితే థియేటర్స్ లో వచ్చేస్తుంది. అండ్ ఇంత బ్యూటిఫుల్ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ అయితే మ్యూజిక్ అందించేసారు. ఇప్పటికే పాటలు ఎంత హిట్ అవుతున్నాయో ఎంత అందరి చార్ట్ బస్ లోకి వెళ్ళిపోయినాయి అన్నది మనం అందరం చూస్తున్నాం కదా. అండ్ ఎక్కడ చూసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే RRR తర్వాత ఎన్టీఆర్ చేసినటువంటి మూవీ కాబట్టి. సో ఒకప్పుడు చూసుకుంటే ఫ్లాప్ డైరెక్టర్స్ కూడా ఎన్టీఆర్ గారు హిట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో కొరటాల శివ గారి మీద నమ్మకంతో ఆయన ఈ సినిమా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ సినిమా అయితే అదిరిపోతుందని మొత్తం ఫ్యాన్స్ అందరూ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అని తెలుసు నాకు. సో మనం ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.